అనగనగనగా ఒక అడవిలో పనసకాయంత పిచ్చుక ఉండేది. ఆ పిచ్చుకకు పీచు మిఠాయింత పిల్లలు ఉండేవారు. ఆ పిల్లలు చిన్న చిన్న చిరుశబ్దాలతో కూయితూ తల్లికి ఆనందాన్ని ఇచ్చేవారు. పిచ్చుక తల్లి రోజంతా అత్తిపండ్ల అడవిలో తిరిగి తిరిగి తన పిల్లల కోసం ఆహారం తెచ్చేది. ప్రతిరోజు కష్టపడినా పిల్లల ముఖంలో చిరునవ్వు చూసి తన శ్రమను మర్చిపోతుంది. ఒకరోజు పిల్లల్లో ఒకడు తల్లిని అడిగాడు, అమ్మా, మనం ప్రతిసారి ఒక అడవిని విడిచి మరొక అడవికి ఎందుకు వలస వెళ్తున్నాం? తల్లి పిచ్చుక మృదువుగా ఇలా సమాధానమిచ్చింది, చూడమ్మా, మనుషుల వల్ల కొన్ని చెట్లు నశించిపోయాయి. పట్టణాలను పెద్దగా చేసేందుకు ఫ్యాక్టరీల కోసం అడవులు తీయబడుతున్నాయి. అందుకే మనం ఆహారం కోసం కొత్త అడవులను వెతికేలా వలసకు వస్తున్నాం. పిల్లలు ఆ విషయాన్ని తెలుసుకుని కొంచెం బాధపడ్డారు. కానీ తల్లి ముద్దుగా వారిని చూడడంతో ధైర్యం పొంది, కష్టాలైనా ఎదుర్కొని మనం ఎల్లప్పుడూ ఒకరికొకరం సహాయం చేస్తూ జీవించాలి అని చెప్పారు. ఒక చెట్టును తీసివేయాల్సి వస్తే దాని స్థానంలో కనీసం 2 చెట్లు నాటాలి. అలా చేసినప్పుడే మనం అడవులను మాత్రమే కాదు, మన భవిష్యత్తును కూడా కాపాడుకున్న వాళ్ళమవుతాం.